అధ్యక్ష, శ్రవణ్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సేంద్రీయ వ్యవసాయం కేంద్ర ప్రభుత్వం పరంపరగతి కృషి వికాస్ యోజన అనే దాంట్లో సబ్ కాంటినెంట్కి పెట్టారు అధ్యక్ష. అయితే శ్రవణ్ గారు కొత్త కాబట్టి గత ప్రభుత్వంలో నేను కూడా కొన్ని రోజులు ఉన్నా కాబట్టి మీకు కూడా అనుభవం ఉంది. 60-40% మీద పెట్టారు అధ్యక్ష. 60% కేంద్రం నిధులు ఇచ్చేటట్టుగా 40% మనం పెట్టుకోవాలన్నట్టుగా. దురదృష్టవశాత్తు ఆ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఏవి కూడా తెలంగాణ ప్రభుత్వంలో అమలు జరగలేదు అధ్యక్ష. దానివల్ల ఈ యొక్క కార్యక్రమం పక్క రాష్ట్రాల్లో జరిగినంత ఉధృతంగా జరగలేదు. వాళ్ళు ఆకాంక్షమైనటువంటి 2-3 జిల్లాలు ఏదైతే స్పెసిఫై చేశారో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఆ 2 జిల్లాల్లో కొంతవరకు మొదలుపెట్టారు. తర్వాత ఈ 60-40%లో మనం నిధులు ఇవ్వకపోవటం మూలన ఆ పథకం నిలిచిపోయింది. దాన్ని ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రివైవ్ చేసి ఈ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్కి ధీటుగా మనం కూడా రిలీజ్ చేసి ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నాం అధ్యక్ష. తప్పకుండా శ్రవణ్ గారు చెప్పినటువంటి విషయంలో ఏదైతే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడటం మూలాన జరిగే అరిష్టం భూమాతకు కావచ్చు, మానవాళికి కావచ్చు, ఇది అందరం గ్రహించి ఈనాడు కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాలు మేము అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఈ యొక్క కెమీ ఫర్టిలైజర్స్ని తగ్గించి ఏదైతే సేంద్రీయ వ్యవసాయానికి ఎంత వీలైతే అంత సహాయ సహకారాలు అందించమని చెప్పి అడుగుతున్నాం. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి